నల్లాకు పైపు కరెక్ట్ గా తొడిగితేనే నీళ్లు మంచిగా వస్తాయి. హోల్డర్ల బుగ్గ మంచిగా ఫిట్టింగ్ చేస్తేనే కట్కేస్తే ఎలుగొస్తుంది. మిక్సీలో గిన్నె మంచిగా కూసుంటేనే కరెక్ట్ గా తిరుగుతుంది, చట్నీ తొందరగా అవుతుంది. అట్లనే రైల్ ఇంజన్ కు బోగీలు మంచిగా లంక కలిపితేనే ఒకదాన్ని ఒకటి కుంచుకపోతాయి. సేమ్ టు సేమ్ ఇది సుత గసంటి ముచ్చట్నే. ఇస్రోకు ఇంకింత బలమిస్తున్నారు సెంటర్ వాళ్ళు. 3,985 కోట్లతోటి శ్రీహరికోటల 3వ లాంచ్ ప్యాడ్ కడతారట. మొగుల మీదకు రాకెట్లు పంపిస్తారు కదా, గా టేషన్ అన్నట్టు. వరుస ప్రయోగాలతోటి జోష్లున్న మన సైంటిస్టులను ఇంకో అడుగు ముంగడికి తీసుకుపోయే పని షురు చేస్తున్నారు. 4 గంటలనే కట్టేసి ప్రయోగాలు చాలు చేపిస్తారట. ఈ ముచ్చట ఇట్లుంటే మొగుల మీద స్పేస్ డాకింగ్ సక్సెస్ చేసి రికార్డు కొట్టిండ్రు మన సైంటిస్టులు. అంటే 2 శాటిలైట్లకు లంకె కలుపుడు అన్నట్టు. చైనా, రష్యా, అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసిన 4వ దేశం ఇండియానే. పోయిన డిసెంబర్లా ఒక్కపారే 2 ఉపగ్రహాలు మీదికి పంపిండ్రు. లంకె కలుపుతానికి 3 మాటలు ట్రై చేసినా కుదరలేదట. 4వ పారి సక్సెస్ అయింది. ప్రధాని మోడీ సారు మస్తు తారీఫ్ చేసిండు. రేపటినాడు మనోళ్ళు మొగ్గుల మీద కట్టే అంతరిక్ష కేంద్రంలకు సైంటిస్టులు పోతానికి ఇది చాలా ముఖ్యమట. గా పని ఒడిసింది కాబట్టి స్పేస్ స్టేషన్ కట్టే పనులు సుతా చాలు చేస్తుండొచ్చురిగా.